అఖండ 2 టీజర్ ఎట్లా అనిపించింది? అఖండ 2 టీజర్ అసలు ఆ ఫైటింగ్ గానీ, బాలేబాబు గారు ఆయన చేసిన యాక్టింగ్ మొత్తం, ఆయన అంత వయసులో కూడా అంత మంచి మంచి సినిమాలు చేస్తున్నారు కాబట్టి మాలాంటి యువకులకు బాగా నీట్ గా ఇంకా అప్డేట్ అయ్యే మైండ్ సెట్. అసలు ఆయన ఫైటింగ్ చూసారా మీరు? ఆ కొండల్లో, మంచు కొండల్లో ఆ త్రిశూలం ఇట్లా కొడితే మళ్ళీ అసలు వెళ్ళి శత్రువు గుండెల్లో దిగటం. అసలు బాలేబాబు గారు సినిమాకి వెళ్ళాలంటే మనం అసలు డైలాగ్స్ గురించే సినిమాకి వెళ్ళడం, ఇంకా వేరే పని ఏం లేదు. మన లెజెండ్ సినిమా చూసారు కదా, లెజెండ్ సినిమాలో చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడు మాకు మస్తు అయిపోతుంది అట్లాంటి సినిమాలు మనం అట్లాంటి డైలాగులు చూసి మనం బాలేబాబు సినిమాలు బాగా. బాలేబాబు అంటే మన సామాన్య వ్యక్తి కాదు, అపూర్వ శక్తి. ఆ బాలేబాబులు అంటాడు, ఆ శివతాండవం ఆడటం, అసలు ఆ యాక్టింగ్ అసలు సూపర్. ఇంకా అసలు ఆయన మనం చెప్పే మాటలు నోటే మన మాట కూడా రావట్లే. ఆయన చూడడానికి అంత అద్భుతంగా ఉంటే కొంతమంది మరీ ఓవర్ గా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఓవర్ గా చేసేది బాలేబాబు అభిమానులకి అయితే అది బాగా మనసుకి ఎక్కిద్ది, వాళ్ళకి ఎక్కిద్దో ఎక్కదో మనకు తెలియదు. బాలేబాబు అభిమానులు అంటే గుండెలు చించుకొని చూస్తారు. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తారు బాలేబాబు అభిమానులు. బాలేబాబు అంటే అదొక అభిమానం. అందుకే కోకోకోలా పెప్సీ బాలేబాబు సెక్సీ అని డైలాగులు మొత్తం దేనికి వస్తాయండి? బాలేబాబు అభిమానం ఉండబట్టే బాలేబాబు అంటే అంత అభిమానం. అవునవును అవును. బాలేబాబు గారు అంటే ఏంటంటే వాళ్ళకి ఇట్లా డైలాగులు చెప్పడం రాదు కదా. ఆయన డైలాగు ఒక్కొక్క డైలాగుతో ఆయన అసలు క్రాక్ ఉండేది ఆయన డైలాగ్. ఒక డైలాగ్ ఆ డైలాగుల వల్ల మనం అసలు ఆ సినిమా చూసి ఇంకా మనం చెప్పే పని ఉండదు. డైలాగ్ చెప్తారా? కొండల్లో తొండలేరుకునే మీరెక్కడ అని. కొండల్లో తొండలేరుకునే మీరెక్కడా, కొండల్లే పుణ్యక్షేత్రాలు చేసే మేమెక్కడా. అసలు ఆ డైలాగ్ మొత్తం దైవభక్తి గురించి, మొత్తం పరమశివుడే ఆయన దిగే బాలేబాబు సినిమా చేసినట్టు అనిపించింది. అది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బ్రో బాలేబాబు గారి పాండియా మూవీ కదా ఫస్ట్ టైం, సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మరి తాండవం అన్ని చోట్ల? అసలు ఆయన బాలేబాబు గారి యాక్టింగ్ గానీ, డాన్సింగ్ గానీ, ఆయన అంత వయసులో కూడా అట్లా డాన్స్ చేస్తున్నాడు అంటే అది గొప్ప విషయం. 60 సంవత్సరాల్లో కూడా బాలేబాబు గారి గురించి మనం అసలు చెప్పుకునే పని లేదు. మరి ఆ స్పీకర్, ఆ సౌండ్ కి ఆయన డైలాగులకి స్పీకర్ మరి పగిలిపోతాయి. కొత్త స్పీకర్ జేబిఎల్ బాక్సులు పెట్టించి పెట్టండి థియేటర్లు అన్నింటిలో. ఏ థియేటర్ లో అయితే ఉన్నారో ఆ థియేటర్ లో జేబిఎల్ బాక్సులు పెట్టింది. లేకపోతే మా ఫ్యాన్స్ అరిచే అరుపులకే స్పీకర్లు పడిపోతాయి. అంత బాలేబాబు గారు అంటే అసలు జై బాలయ్య అనుకోవాలి. క్రేజ్ అంటే ఇంకా మనం అక్కడ పోలీస్ సిబ్బంది ఎక్కువ పెట్టుకోవాలి, ఇంకా క్రౌడ్ ని ఆపుకోలేరు. బాలేబాబు ఫ్యాన్స్ ని ఆపుకోలేరు అసలు. బాలేబాబు గురించి జై బాలయ్య, జై జై బాలయ్య.